ఇప్పుడు మనం 2024 సంవత్సరం 6వ తేదీ మే నెల ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఆడబోతున్నారండి. అలాగే ముంబై తరపు నుంచి హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఎలా ఉంటుందో ఖగోళ శాస్త్రం చూద్దామండి. ముఖ్యంగా 5 ఓవర్లు పడ్డాయండి మరి జ్యోతిష బలం మీద. అలాగే ముంబై ఇండియన్స్ ముఖ్యంగా హార్దిక్ పాండ్యా సారథ్యంలో మాత్రం చాలా వరకు అపజయాలే వచ్చినాయండి. కానీ మ్యాచ్లో మాత్రం ముంబై టీమ్స్ వారి మాత్రం బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, అలాగే ఫీల్డింగ్ పరంగా చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే మాత్రం ఓపెనర్లు కూడా రాణించే అవకాశం ఉంది. ఓపెనర్ తర్వాత మిడిల్ ఆర్డర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉందండి. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ పరంగా మాత్రం రాణించే అవకాశం ఉంది. అలాగే స్పిన్నర్ల పరంగా కూడా రాణించే అవకాశం ఉంది. పరంగా చూడాలంటే మాత్రం ప్యాట్ కమిన్స్ సారథ్యంలో మాత్రం చాలా వరకు అనుకూలించే అవకాశం ఉందండి. వారి పేరు మీద మార్క్రమ్ మిడిల్ ఆర్డర్లో ఉన్నవారు, అలాగే ఓపెనర్లు, అలాగే మాత్రం చివరి వరకు ఆల్రౌండర్లు ఉన్నారు వారి జాతక బలంలా. ఈ మ్యాచ్లో మాత్రం చాలా వరకు మాత్రం హోరాహోరీగా సాగే అవకాశం ఉన్నదండి. కానీ ముఖ్యంగా మాత్రం చాలా వరకు మాత్రం ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ గెలిచే అవకాశం కనిపిస్తుందండి. చివరి వరకు పోరాడి మాత్రం ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ గెలిచే అవకాశం ఉందండి. ఈ ముంబై హైదరాబాద్ అనే కాదు, ప్రతి మ్యాచ్ని మాత్రం క్రీడా స్ఫూర్తిలోనే తీసుకోండి, సీరియస్గా తీసుకోకండి. బెట్టింగ్లు వేసి మాత్రం ఇబ్బంది పడకండి. ఇది ఆచరించే వారికి చాలా వరకు మనశ్శాంతి లభిస్తుందండి. శుభం భూయాత్.